హలో అండి. వెల్కమ్ టు తెలుగు సాఫ్ట్వేర్ హబ్. నా పేరు కిరణ్. మనం ఏడబ్ల్యూఎస్ సిరీస్లో భాగంగా అమెజాన్ ఏపీఐ గేట్వే గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. మన లాస్ట్ వీడియోలో కొన్ని ఫండమెంటల్స్ నేర్చుకున్నాం అండి. అసలు వెబ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, ఆ వెబ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్లో క్లయింట్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటి, సర్వర్లో మళ్ళీ వెబ్ సర్వర్ అంటే ఏంటి, యాప్ సర్వర్ అంటే ఏంటి. ఓకే, వెబ్ సర్వర్కి ఎగ్జాంపుల్ మనం ఎన్జిఎన్ఎక్స్ అపాచీ సర్వర్స్ చూసామండి. యాప్ సర్వర్ అంటే మనం బిజినెస్ లాజిక్ ఎక్కడైతే ఎగ్జిక్యూట్ చేస్తామో అది యాప్ సర్వర్ అని చెప్తాం. లైక్ నోడ్ జేఎస్ సర్వర్ కానీ, పైథాన్ సర్వర్ కానీ, జావా సర్వర్ కానీ, దోస్ ఆర్ కాల్డ్ యాప్ సర్వర్స్. అదేవిధంగా మనం లోకల్ కంప్యూటర్ నుంచి, రిమోట్ కంప్యూటర్ నుంచి మనం కొన్ని రిసోర్స్ని యాక్సెస్ చేసుకుని మనం బ్రౌజర్లో రెండర్ చేయాలంటే ఫైల్ ప్రోటోకాల్ అని, హెచ్టిటిపి ప్రోటోకాల్ అని చూసాము. సో ఫైల్ ప్రోటోకాల్ ద్వారా మన లోకల్ కంప్యూటర్ రిసోర్సెస్ని యాక్సెస్ చేసుకోవడం బ్రౌజర్లో. అదేవిధంగా హెచ్టిటిపి ప్రోటోకాల్ యూస్ చేసుకుని రిమోట్ కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ని యాక్సెస్ చేసుకోవడం కూడా చూసాం. జనరల్గా మన https://google.com అంటే మనకి స్టాటిక్ హెచ్టిఎంఎల్ కోడ్ అండ్ జావాస్క్రిప్ట్ ఫైల్స్ మనకి బ్రౌజర్లో లోడ్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఆ విధంగా మనం ఒక వెబ్ అప్లికేషన్ని మనం బ్రౌజర్లో రన్ చేసుకోవచ్చు. ఈ వెబ్ అప్లికేషన్ కావాల్సిన ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి? రిమోట్ సర్వర్లో ఉన్నాయి. బట్ స్టిల్ వీఆర్ యాక్సెసింగ్ దోస్ రిసోర్సెస్ and we are loading that resources in the browser to show an interactive web page on the browser. ఓకే, సో మనం హెచ్టిటిపి ప్రోటోకాల్ గురించి మాట్లాడుకున్నాం కదా. దిస్ హెచ్టిటిపి ప్రోటోకాల్ ఇట్ సెల్ఫ్ కంటైన్స్ ఆర్ ఇట్ బిహైండ్ ద సీన్స్ ఇట్ యూజెస్ ద టీసీపీ ప్రోటోకాల్. టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అంటారు. యాక్చువల్గా రెండు కంప్యూటర్స్ మధ్యన అంటే మనం ఇంటర్నెట్లో డివైసెస్ కనెక్ట్ అయినప్పుడు ఒక రెండు కంప్యూటర్స్ మధ్యన డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే మనకి సెట్ ఆఫ్ లేయర్స్ ఉంటాయండి. సెట్ ఆఫ్ లేయర్స్ డిఫైన్ చేసి ఉన్నాయి. దాన్నే మనం ఓఎస్ఐ మోడల్ అంటారు, ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్ట్. మనకి 7 లేయర్స్ ఉంటాయి ఓఎస్ఐ మోడల్లో. బట్ ఇన్ ప్రాక్టికల్ వీ హ్యావ్ 4 లేయర్స్. దట్ ఈస్ టీసీపీ మోడల్ అని చెప్తాం, టీసీపీ ఆర్ ఐపీ మోడల్ అని చెప్తాం. ఓకే, సో ఈ ఇమేజ్ చూస్తే మీరు TCP IP model is the real model that is implemented in our actual internet to connect between two systems. ఓకే, నేను ఓఎస్ఐ మోడల్ గురించి ఎక్కువ డిస్కస్ చేయట్లేదండి ఇక్కడ. వై? బికాస్ టీసీపీ ఐపీ అర్థం చేసుకుంటే చాలు మనకి ఇక్కడ. సో ఇక్కడ మీరు చూస్తే ఈ టీసీపీ ఐపీ నెట్వర్కింగ్ మోడల్లో ప్రతి కంప్యూటర్ లోపల సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్ కలిపి 4 లేయర్స్ కనబడతాయండి. ఓకే ఓకే, సో ఈ అప్లికేషన్ లేయర్ అంటే మనం అట్ విచ్ వీఆర్ యాక్సెసింగ్, దిస్ ఇస్ ద లేయర్ అట్ విచ్ వీఆర్ యాక్సెసింగ్ అన్ అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజర్లో మనం www.google.com అని కొట్టాం. సో గూగుల్ ఈజ్ అన్ అప్లికేషన్ వేర్ వీ కెన్ సెర్చ్ అవర్ డాక్యుమెంట్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, రైట్? మళ్ళీ అప్లికేషన్లో 2 టైప్స్ అండి. స్టాండ్ అలోన్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్ అని చెప్తారు. ఓకే, స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటే మనకి ఇంటర్నెట్ ల్యాప్ అయినా రన్ అవుతుంది. లైక్ ఫోటోషాప్ మనం డౌన్లోడ్ చేసుకుని లేదా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ డౌన్లోడ్ చేసుకుని మనం యూస్ చేసుకోవచ్చు. దానికి ఇంటర్నెట్ కావాలని రూల్ ఏం లేదు. బట్ ఇప్పుడు నవేడేస్ క్లౌడ్ వెర్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ లైక్ దోస్ క్లౌడ్ వెర్షన్స్ వీ కెన్ రిఫర్ యాజ్ అ వెబ్ అప్లికేషన్ ఆర్ వెబ్ వెర్షన్ ఆఫ్ దోస్ అప్లికేషన్స్. మీరు గూగుల్ డాక్స్ కానీ, గూగుల్ స్ప్రెడ్షీట్స్ కానీ చూస్తే అవి ఎక్సెల్ లాగా ఉంటాయి. ఎక్సెల్ కానీ, వర్డ్ డాక్యుమెంట్ కానీ ఉంటాయి. బట్ దోస్ ఆర్ క్లౌడ్ అప్లికేషన్. వాటిలో వెబ్ అప్లికేషన్ అని చెప్తారు. అవి లోడ్ చేయడానికి మీకు ఇంటర్నెట్ ఖచ్చితంగా కావాలి, రైట్? సో ఇక్కడ మీరు చూస్తే ఏదైనా ఒక అప్లికేషన్ మనం యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం అంటే దట్ ఈస్ వీఆర్ అట్ ద అప్లికేషన్ లేయర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వాట్సాప్ తీసుకోండి, మొబైల్లో వాట్సాప్. ఇక్కడ మీరు చూస్తే ఈ డయాగ్రామ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సోర్స్ కంప్యూటర్, డెస్టినేషన్ కంప్యూటర్, అలాగే సోర్స్ ఐపీ కెమెరా, డెస్టినేషన్ ఐపీ కెమెరా అంటే ఎనీ డివైసెస్ విచ్ ఆర్ కనెక్టింగ్ ఇన్ బిట్వీన్ ద ఇంటర్నెట్, those devices can use TCP IP networking model.
ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ డయాగ్రామ్ లో చూస్తే మీరు సోర్స్ కంప్యూటర్ అని డెస్టినేషన్ కంప్యూటర్ అని తీసుకున్నాం. జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ మనం ఎనీ డివైస్ దట్ వీఆర్ కనెక్టింగ్ ఇన్ ద ఇంటర్నెట్, అందుకోసం మనం ఐపీ కెమెరాస్ కూడా ఇక్కడ చూపించాను అనమాట. ఓకే, ఏ రెండు డివైస్ కూడా డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వండి, మధ్యలో హాప్స్ ఉంటాయి, రౌటర్స్ అంటారు. ఓకే, ఇంటర్మీడియట్ హాప్స్ ఉంటారు. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన సోర్స్ కంప్యూటర్లో ఏదైనా ఒక మెసేజ్ టైప్ చేస్తాం అనుకోండి, అది డెస్టినేషన్ కంప్యూటర్ రీచ్ అవ్వాలంటే ఇట్ విల్ ఫ్లో ఆల్ దీస్ లేయర్స్ అండ్ ట్రాన్స్ఫర్డ్ via these nodes, right? And then it will reach to the destination computer. ఓకే, సో నేను ఇక్కడ ఈథర్నెట్ డేటా ఫ్రేమ్ అని చూపించాను. అంటే మనం ఈ టీసీపీ ఐపీ మోడల్లో జనరల్గా మనం వాట్సాప్ అప్లికేషన్ తీసుకుందాం. నేను హాయ్ అని కొట్టాను అనుకోండి, అది హాయ్ అనే మెసేజ్ నాకు వేరే కంప్యూటర్లోకి నాకు ఆ మెసేజ్ వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ నేను హలో అని టైప్ చేశాను, దట్ ఈస్ ఇన్ ద అప్లికేషన్. ఆ హలో అని తర్వాత ఆ లేయర్ నుంచి నెక్స్ట్ లేయర్ ఏంటి, ట్రాన్స్పోర్ట్ ఆర్ ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటారు, ఆర్ టీసీపీ ప్రోటోకాల్. విల్ కమ్ టు దిస్ వన్. ఓకే, ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటారు దాన్ని. అప్లికేషన్ లేయర్ తర్వాత ఉండేదాన్ని ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటారు. ఇక్కడ పోర్ట్ నెంబర్ యాడ్ చేస్తుంది అనమాట. ఓకే, పోర్ట్ నెంబర్ అంటే ఏంటంటే నేను చెప్తానండి, పోర్ట్ నెంబర్ అంటే ఏంటనేది. ప్రస్తుతానికి ఎజ్యూమ్ దట్ ఇది ఒక అప్లికేషన్ అడ్రస్ అని చెప్పుకుందాం. ఓకే, అదేవిధంగా ఈ ప్యాకెట్ మళ్ళీ ఒక కొత్త ప్యాకెట్ కింద మనం కన్సిడర్ చేస్తే ఇట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ టు నెట్వర్క్ లేయర్. ఓకే, నౌ ఈ నెట్వర్క్ లేయర్కి వచ్చేసరికి ఈ సోర్స్ కంప్యూటర్ యొక్క డెస్టినేషన్ కంప్యూటర్ యొక్క అడ్రస్ యాడ్ చేస్తాను, ఐపీ అడ్రస్ యాడ్ చేస్తాను. చూసారా, డేటా ఫ్రేమ్ పెరిగిపోయింది మళ్ళీ, రైట్? అండ్ దెన్ ఫిజికల్ లింక్ లేయర్కి వచ్చేసరికి మీకు డైరెక్ట్గా ఈ కంప్యూటర్ అడ్రస్కి ఈ ప్యాకెట్కి ఉంది, అది నెట్వర్క్లో ట్రావెల్ అయితే ఓకే, ఇది సోర్స్ ఇది డెస్టినేషన్ తెలుస్తుంది. బట్ వాట్ ఇఫ్ అంటే ఈ రెండు డైరెక్ట్గా కనెక్ట్ అవ్వలేదు, మనకి మధ్యలో రౌటర్స్ అని సమ్ అదర్ నోడ్స్ ఉన్నాయి అనుకుందాం. అందుకోసం ఏం చేస్తుందంటే ఇక్కడ నెక్స్ట్ నోడ్ కూడా యాడ్ చేస్తాను ఇన్ ద డేటా లింక్ లేయర్. నెక్స్ట్ ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళ అడ్రస్ ఇక్కడ యాడ్ చేస్తున్నాడు. అంటే ఈ డేటా ప్యాకెట్కి ఈ నెట్వర్క్లో ఏం చెప్తుందంటే నువ్వు ఈ డేటా మొత్తం కూడా ఈ నోడ్కి పంపించు. అంటే నెక్స్ట్ నోడ్ ఏది ఉంది, ఈ నోడ్ ఉందన్నమాట, ఈ నోడ్కి పంపించి అని చెప్తాం. దెన్ అగైన్ ఇట్ విల్ గోస్ హియర్. ఓకే, అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ నోడ్ ఏది ఉందో అది యాడ్ చేస్తాం అనమాట, మళ్ళీ నెక్స్ట్ నోడ్కి వెళ్తుంది. ఈ విధంగా మనం ఒక హలో అని టైప్ చేస్తే ఇంత ప్రాసెస్ జరుగుతుందండి ఇంటర్నెట్లో, హలో అని మెసేజ్ పంపించండి. ఓకే, మీరు మన ఇథర్నెట్ కార్డ్స్ అంటాం కదా, అది ఇక్కడ ఉంటాయండి, ఇథర్నెట్ కార్డ్స్. ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ లేయర్స్, ఇది హార్డ్వేర్ లేయర్ అనమాట. ఇథర్నెట్ కార్డ్స్ అని మనం కంప్యూటర్లో కనెక్ట్ చేసుకుంటాం కదా, ల్యాన్ కార్డ్ అంటారు. దాన్ని డేటా లింక్ లేయర్ అండ్ ఫిజికల్ లేయర్ అంటారు. ఓకే, దాని ద్వారా ఏంటంటే మనకి నెక్స్ట్ నోడ్ ఎవరు ఉన్నారో చెప్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఇథర్నెట్ కార్డ్స్ కి మ్యాక్ అడ్రస్ ఉంటుంది, మీడియా యాక్సెస్ కంట్రోల్ అంటారు, మ్యాక్ అడ్రస్. దాన్ని బట్టి నెక్స్ట్ ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారో దాని అడ్రస్ మనం తెచ్చుకోవచ్చు అనమాట యూజింగ్ ఏఆర్పి, అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, మనం డైరెక్ట్ గా వెబ్ పేజ్ని యాక్సెస్ చేసుకోవడానికి ఈ టీసీపీ ప్రోటోకాల్ ఇన్స్టెడ్ ఆఫ్ హెచ్టిటిపి ప్రోటోకాల్, మీరు టీసీపీ ప్రోటోకాల్ వాడితే ప్రతి ప్యాకెట్ని కూడా మనం ఇలాగా ఎన్కాప్సులేట్ చేసి దాన్ని ట్రాన్స్మిట్ చేయాలన్నమాట. ఇంత బర్డెన్ ఉంటుంది. ఇంత బర్డెన్ మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు చేయడం కష్టం కదా. మీరు నోడ్ సర్వర్లో ఒక ఏపీఐ క్రియేట్ చేసి, అంటే జనరల్గా చెప్తున్నాను, ఏపీఐ యాక్సెస్ చేసి డేటా ఏమంటే గెట్ చేసుకోవాలంటే యూఆర్ఎల్ పెట్టి గెట్ రిక్వెస్ట్ కొడతాం. సో వీ కెన్ సింప్లీ గెట్, అంటే మన హెచ్టిటిపి ప్రోటోకాల్ ద్వారా సింపుల్గా వేరే సర్వర్లో ఉన్న డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం. అదే టీసీపీ ద్వారా అయితే చాలా బర్డెన్, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ స్టెప్స్. అందుకోసం అనేసి వాళ్ళ పీపుల్ ఏం చేశారంటే హెచ్టిటిపి ప్రోటోకాల్ ఫర్ వెబ్ అప్లికేషన్స్ ఆర్ వెబ్ ఇంటర్ఫేస్ అని చెప్పొచ్చు. అందులో మనకి ఏమవుతుంది,
ఎన్క్యాప్సులేషన్ ఇంత కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు ఉన్నది ఏంటి, హెచ్టిటిపి ప్రోటోకాల్లో హెడర్, బాడీ, అంతే. నువ్వు చూసుకోవాల్సిన ఈ రెండే అనమాట. ఏ హెడర్స్ పాస్ చేయాలి, ఏ డేటా బాడీలో పాస్ చేయాలి, దట్స్ ఇట్. ఓకే. బట్ ఈ హెచ్టిటిపి ప్రోటోకాల్ అనేది బిహైండ్ ద సీన్స్ టీసీపీ ప్రోటోకాల్ వాడుతుంది. ఎందుకంటే నెట్వర్క్లో వెళ్ళేసరికి ఇవన్నీ ఇవన్నీ ఫాలో అవ్వాలి, రైట్? సో హెచ్టిటిపి ప్రోటోకాల్కి టీసీపీ ప్రోటోకాల్కి అదే డిఫరెన్స్. ఈవెన్ దో మనకి హై లెవెల్ హెచ్టిటిపి ప్రోటోకాల్ చాలా సింపుల్ గా కనపడినా, బిహైండ్ ద సీన్స్ ఇట్ యూజెస్ ద టీసీపీ ప్రోటోకాల్ వేర్ ఇట్ ఎన్కాప్సులేట్ ఆల్ దీస్ అడ్రసెస్ టు రీచ్ టు ద నెక్స్ట్ డెస్టినేషన్ ఫర్ ఏ పర్టికులర్ మెసేజ్. ఐపీ అడ్రస్ ఏం చెప్తుంది, నెక్స్ట్ డెస్టినేషన్ ఎవరు అని చెప్తుంది అనమాట. ఓకే. అంటే ఒక ఇంటర్నెట్లో ఒక కంప్యూటర్కి ఒక కంప్యూటర్ని ఐడెంటిఫై చేయాలి అంటే మనకి ఐపీ అడ్రస్ కావాలి. సో దట్ ప్యాకెట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి డైరెక్ట్ గా, అంటే ఇవన్నీ నోడ్స్ అని క్రాస్ చేసుకుని ఎక్కడెక్కడ ఆగకుండా, ఓకే, ఇవన్నీ క్రాస్ చేసుకుని దెన్ ఇట్ విల్ రీచ్ టు ద డెస్టినేషన్ కంప్యూటర్. ఇక్కడ వరకు రీచ్ అవుతుందండి. అది ఎవరు చెప్తున్నారు ఇక్కడ రీచ్ అవ్వాలని? బికాస్ ఆఫ్ ద డెస్టినేషన్ ఐపీ అండ్ సోర్స్ ఐపీ, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందని. బట్ వాట్ ఈస్ అ పోర్ట్ నెంబర్ దెన్? డైరెక్ట్ గా మనకి ఆ డేటా, మన హలో అనేది ఈ కంప్యూటర్ నుంచి ఈ కంప్యూటర్కి వచ్చేసింది కదా. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పోర్ట్ అగైన్? ఈ పోర్ట్ ఏం చెప్తుందంటే ఏ అప్లికేషన్కి వెళ్ళాలి అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫైల్ షేరింగ్ చేసుకోవాలనుకోండి, డైరెక్ట్ గా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మనం సర్వర్లో ఫైల్స్ అప్లోడ్ చేయాలనుకోండి. ఒకవేళ ఆ, మనకి ఏదైనా అప్లికేషన్ ఎఫ్టిపి ప్రోటోకాల్ యూజ్ చేస్తే కనుక, దెర్ ఇస్ వన్ మోర్ ప్రోటోకాల్ కాల్డ్ ఎఫ్టిపి, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, హూస్ పోర్ట్ నెంబర్ ఈస్ లైక్ 2021 ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ రాశాను నేను పోర్ట్ నెంబర్స్. సో దాని అర్థం ఏంటంటే మీరు డైరెక్ట్గా ఈ కంప్యూటర్లో ఫైల్ తీసుకొచ్చి ఈ కంప్యూటర్లో ప్లేస్ చేయొచ్చు, అండ్ వైస్ వర్సా. సో అది ఎలా అవుతుందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎఫ్టిపి ప్రోటోకాల్. అంటే పోర్ట్ నెంబర్ ద్వారా ఫైల్ని డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే ఏ అప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నా అప్లికేషన్ నా లోకల్ కంప్యూటర్ నుంచి నేను ఏమంటారు, రిమోట్ సర్వర్లో అప్లోడ్ చేయాలి. విత్ ద హెల్ప్ ఆఫ్ ఎఫ్టిపి ఐ కెన్ ఈజీలీ అప్లోడ్, ఐ కెన్ ఈజీలీ డౌన్లోడ్ ఆల్సో. అలాగే నేను ఏదైనా ఈమెయిల్ పంపించాలనుకున్నా లోకల్ కంప్యూటర్ నుంచి, మీరు పోర్ట్ 25 వాడాలి. నేను పోర్ట్ 80 వాడతానంటే కుదరదండి. యూ హ్యావ్ టు యూజ్ ఎస్ఎంటిపి టు సెండ్ అన్ ఈమెయిల్. అలాగే ఈ కంప్యూటర్ డెస్క్టాప్ని, లేకపోతే ఈ కంప్యూటర్లో ఉన్న యూనో ఈ కంప్యూటర్ని ఈ డెస్క్టాప్లో యాక్సెస్ చేసుకోవాలనుకోండి, మీరు టెల్నెట్ వాడుకోవచ్చు. దట్ ఈస్ పోర్ట్ 23. ఇక్కడ ఏం చెప్తుంది, ప్రతి అప్లికేషన్కి ఒక పోర్ట్ ఉంటుంది అంటున్నాను. ఓకే, ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ అప్లికేషన్కి ఒక పోర్ట్ నెంబర్ ఉంటుంది. దాని ద్వారా మనం ఆ పర్టికులర్ ఆపరేషన్ చేయొచ్చు, లైక్ ఫైల్ ట్రాన్స్ఫర్ కానీ, ఈమెయిల్ సెండింగ్ కానీ, రిమోట్ కనెక్షన్ అని. అదే మీరు వెబ్ పేజెస్ని యాక్సెస్ చేసుకోవాలంటే, బ్రౌజర్లో యాక్సెస్ చేసుకోవాలంటే పోర్ట్ 80, హెచ్టిటిపి 80 ద్వారా మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. హెచ్టిటిపిఎస్ అంటే 443 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. హెచ్టిటిపి అంటే 80, హెచ్టిటిపిఎస్ అంటే 443 వస్తుంది. అలాగే మనం ఈ రెస్ట్ ఏపీఐస్ ఏదైతే ఏపీఐ గేట్వే వాడుతున్నామో అది మోస్ట్ ఆఫ్ ద థింగ్ హెచ్టిటిపి ప్రోటోకాల్ మీద ఉంటుంది, హెచ్టిటిపి ఆర్ హెచ్టిటిపిఎస్. ఓకే, సో దట్స్ అబౌట్ ద పోర్ట్ నెంబర్స్ అండ్ ద ఐపీ అడ్రసెస్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద యాక్చువల్ టీసీపీ ఐపీ నెట్వర్కింగ్ మోడల్. ఓకే, మీకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పోర్ట్ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి, ఐపీ అడ్రస్ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి. ఓకే, మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి, ఓకే, మీడియా యాక్సెస్ కంట్రోల్, అది మనకి ఇథర్నెట్ కార్డ్స్ ఉంటాయి కదా, ల్యాన్ కార్డ్స్, వాటిలో ఉంటుంది అనమాట. ఓకే, ఇలా మీరు ఏదైనా హార్డ్వేర్ ల్యాన్ కార్డ్ కొన్నారనుకోండి, దాని స్పెసిఫిక్గా ఒక ఫిక్స్డ్ నెంబర్ ఉంటుంది. ఓకే, ఆ ఫిక్స్డ్ నెంబర్ని మనం మ్యాక్ అడ్రస్ అంటాము. ఓకే, అదే ఐపీ అడ్రస్ అనేది ఇది వెర్చువల్ అనమాట. ఐపీ అడ్రస్ అనేది ఇది సాఫ్ట్వేర్ ద్వారా అసైన్ చేస్తాం. అందుకే ఐపీ అడ్రస్ మారినా మ్యాక్ అడ్రస్ మారదండి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాం అంటే, మనం రేపొద్దున ఏడబ్ల్యూ సిరీస్లో నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, మనం ఆ కాన్సెప్ట్స్లో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం పోస్ట్గ్రెస్ డీబీ ఏడబ్ల్యూఎస్ ఆర్డిఎస్లో సెటప్ చేసి ఆ డీబీని ఎవరికి యాక్సెస్ ఇవ్వకూడదు, ఓన్లీ నా హెచ్టిటిపి పోర్ట్కి మాత్రం ఇవ్వాలి. యూ షుడ్ అండర్స్టాండ్, అంటే హెచ్టిటిపి పోర్ట్ మాత్రం అలౌ చేయాలి ఆ ఆర్డిఎస్ డీబీకి.
అలాంటి కాన్ఫిగరేషన్స్ అన్ని చేయాల్సి వస్తుంది. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ సమ్ ఫండమెంటల్స్, యూ కెన్ ఈజీలీ నావిగేట్ త్రూ దోస్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, వెబ్ అప్లికేషన్ స్టేట్. మనకి ఈ స్టేట్ చేంజ్ వల్ల మనకి చాలా చేంజెస్ వచ్చినాయి వెబ్ అప్లికేషన్స్లో. అసలు వాట్ ఈస్ వెబ్ అప్లికేషన్ స్టేట్? మనం ప్రీవియస్ వీడియోలో వెబ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ చూసాము. ఈ స్లైడ్లో మనం వెబ్ అప్లికేషన్ స్టేట్ గురించి మాట్లాడుతున్నాం. సో స్టేట్ అంటే అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం, ఓకే, కరెంట్ కండిషన్ ఆఫ్ యువర్ డేటా ఇన్ యువర్ అప్లికేషన్. ఓకే, అంటే మీ డేటా పొజిషన్ ఏంటి, లేదా కరెంట్ కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇంకా హై లెవెల్లో మాట్లాడుకోవాలనుకుంటే, మీరు ఒక ఈ కామర్స్ వెబ్సైట్లో అంటే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ తీసుకున్నారు అనుకోండి, యూజర్ లాగిన్ అయ్యాడు. ఓకే, అది ఇక్కడ కూడా లాగిన్ కూడా ఒక స్టేట్ అండి. యూజర్ లాగిడ్ ఇన్. వాట్ ఇస్ ద స్టేట్ ఆఫ్ యూజర్? లాగిడ్ ఇన్ స్టేట్. ఆ లాగిన్ అయిన తర్వాత ప్రొడక్ట్స్ అన్ని చూస్తున్నాడు, అంటే లిస్టింగ్ ద ప్రొడక్ట్స్ చూసి కొన్ని ప్రొడక్ట్స్ లైక్ చేసి కార్ట్లో యాడ్ చేశాడు, అంటే రెడీ టు బై, బట్ హీస్ నాట్ బయింగ్. అజ్యూమ్ దట్ హీస్ రెడీ టు బై. సో వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఇన్ దిస్ పర్టికులర్ యూజర్? ద ప్రొడక్ట్ ఈజ్ ఇన్ కార్ట్. కార్ట్ స్టేట్లో ఉందని చెప్తాము. సో ఇలాగా మన స్టేట్ని డిఫరెంట్గా డిఫైన్ చేసుకోవచ్చు. అంటే మన ఎంటైర్ లాజిక్, ఒక ఈ కామర్స్ వెబ్సైట్ కానీ ఏదైనా ఏదో ఒక అప్లికేషన్ డొమైన్ తీసుకోండి, ఒక న్యూస్ ఛానల్ తీసుకున్నారు, ఒక ఈ కామర్స్ వెబ్సైట్ తీసుకున్నారు, ఒక కాల్ సెంటర్ అప్లికేషన్ తీసుకున్నారు, ఏది తీసుకున్నా సరే ప్రతి అప్లికేషన్కి ఒక బిజినెస్ లాజిక్, ఒక అప్లికేషన్ స్టేట్ ఉంటుంది అనమాట. ఓకే, ఆ స్టేట్ ట్రాన్స్ఫర్నే మనం ఏపీఎస్ ద్వారా మనం మాట్లాడుకుంటాం, అందుకే రెస్ట్ ఏపీఐ అంటారు. ఓకే, దాని గురించి మాట్లాడదామండి. అందుకే అంటే రెస్ట్ ఏపీఐ అంటే రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్. దట్స్ వై ఐ ఇంట్రడ్యూస్ దిస్ స్లైడ్ హియర్. ఓకే, సో ఇక్కడ మనం అప్లికేషన్ స్టేట్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ద కరెంట్ కండిషన్ ఆఫ్ డేటా ఆఫ్ యువర్ అప్లికేషన్ అట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ అప్లికేషన్ స్టేట్. రైట్, ఇది విత్ రెస్పెక్ట్ టు యూజర్ ఉంటుందండి. ఎవరైతే యాక్సెస్ చేస్తున్నారో అప్పుడు మనం ఆ స్టేట్ మాట్లాడుకోవచ్చు అనమాట. ఓకే, దిస్ ఇన్క్లూడ్స్ యూజర్ ఇన్ఫర్మేషన్, యూఐ స్టేట్. యూఐ స్టేట్ అంటే ఫ్లైట్ బుకింగ్ దాకా వెళ్ళాడు. నేను చెప్పాను కదా, యూజర్ ఇందాక ఈ కామర్స్ అప్లికేషన్లో కార్ట్ దాకా వెళ్ళాడు కానీ పర్చేస్ చేయలేదు. అలాగే యూఐ స్టేట్ ఈ ఫ్లైట్ బుకింగ్ దాకా వెళ్ళాడు కానీ క్యాన్సిల్ చేశాడు. అట్లాంటి వాటిని మనం యూఐ స్టేట్స్ అనొచ్చు. లేకపోతే ఈయన ఫ్లైట్ సెర్చింగ్ పేజ్లో ఉన్నాడు, లేదా కార్ట్ పేజ్లో ఉన్నాడు, ఈ కామర్స్ వెబ్సైట్లో కార్ట్ పేజ్లో ఉన్నాడు, లేదా పేమెంట్ గేట్వే పేజ్లో ఉన్నాడు. ఇలా అవన్నీ కూడా మనకి యూఐ స్టేట్స్ కింద మాట్లాడుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు మనం ఈమెయిల్ అడ్రస్ అయ్యి ఇస్తాం కదా, ఇన్పుట్స్ కానీ. ఓకే, ఇన్పుట్ స్టేట్ అని చెప్తాం. అలాగే బ్యాక్ ఎండ్ డేటా ఏదైనా మనకి డేటా ఫేస్ చేసుకున్నప్పుడు దట్ ఈస్ ఆల్సో రిఫర్డ్ యాజ్ ఎ స్టేట్. బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్ తెచ్చుకునే డేటాని మన స్టేట్, అందుకే మనకి రెస్ట్ ఏపీఎస్ రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్, బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఓకే, సో ఈ స్టేట్ గురించి అర్థం చేసుకోవడానికి అంటే నేను కొంచెం ఐ వాంట్ టు గో బ్యాక్ అండ్ ఇంట్రడ్యూస్ సమ్ ద వెబ్ వెర్షన్స్. మనకి ఎట్లాగా స్టార్ట్ అయింది, అసలు స్టేట్ అంటే ఏంటి, అది ఎలాగ మనకి ఫ్రంట్ ఎండ్కి మూవ్ అయింది, బ్యాక్ ఎండ్లో ఎంత పర్సెంటేజ్ మనం వాడుతున్నాం ప్రజెంట్ అనేది జస్ట్ ఒక గ్లిమ్స్ ఇస్తానండి. యూ కెన్ సీ హియర్. సో ఈ డయాగ్రామ్ మీరు చూస్తే వెబ్ 1.0 చూస్తే ఇది ఓన్లీ వన్ వే. నేను ఒక హెచ్టిటిపి రిక్వెస్ట్ ద్వారా ఒక స్టాటిక్ హెచ్టిఎంఎల్ పేజ్ని హెచ్టిటిపి రెస్పాన్స్ ద్వారా మనం క్లయింట్లో రెండర్ చేసుకొని చూడొచ్చు అనమాట. దిస్ ఇస్ ద స్టేట్. అంటే మనం 90s ఆ టైంలో మరి చూస్తే అన్ని స్టాటిక్ హెచ్టిఎంఎల్ పేజెస్, రైట్. ఎగ్జాంపుల్ లైక్ స్టాటిక్ వెబ్ పేజెస్ కానీ, బ్లాగ్స్ కానీ, ఆర్టికల్స్ రాయడం కానీ, ఇమేజెస్ కానీ, డైరెక్టరీస్, ఫోన్ డైరెక్టరీస్ కానీ, ఇవన్నీ కూడా స్టాటిక్ హెచ్టిఎంఎల్ పేజెస్. జస్ట్ రిక్వెస్ట్ చేయడం, ఓన్లీ ఆ డేటా రావడం. అప్పట్లో మీరు చూస్తే యూనివర్సిటీ వాట్ వీ కెన్ కాల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ రిజల్ట్ గెట్ చేసుకోవడానికి చాలా టైం పట్టేదండి, ఎందుకంటే డైనమిక్ పేజెస్ లేవు, అప్పుడే కొత్త అనమాట 90s ఆ టైంలో అది. ఓకే,
సో ఇక్కడ మనకి వెబ్ సర్వర్ ద్వారా మనం ఆ పని చేసేసుకోవచ్చు. నో నీడ్ ఆఫ్ ఎనీ యాప్ సర్వర్. వై? బికాస్ వెబ్ 1.2లో డైనమిక్ లాజిక్ ఏమి ఉండేది కాదు. జస్ట్ కొన్ని స్టాటిక్ వెబ్ పేజెస్ తయారు చేసి హెచ్టిటిపి ప్రోటోకాల్ ద్వారా ఆ పేజెస్ని యాక్సెస్ చేసుకుని ఇక్కడ రెండర్ చేసేవాడు విత్ HTML కోడ్, CSS అండ్ మినిమల్ జావా స్క్రిప్ట్. సో దిస్ ఇస్ వెబ్ 1.0. Whereas coming to Web 2.0, around 2000, in the era of 2000, early days of 2000, I can say, the people have introduced dynamic HTML pages, which are interactive because of JavaScript. అంటే మీరు ఒక ఇన్పుట్ ఫీల్డ్లో యూజర్ నేమ్ ఎంటర్ చేసి అది మీరు ఎంటర్ చేసిన యూజర్ నేమ్, లేకపోతే ఒక ఇన్పుట్ ఫీల్డ్లో మీరు ఈమెయిల్ ఎంటర్ చేసినప్పుడు @gmail లేకపోతే మనకి రెడ్ కలర్ బార్డర్ చూపిస్తుంది చూడండి, అది ఇంటరాక్టివ్ అనమాట. రైట్? అట్లాంటి అంటే ఇమ్మీడియట్ గా మనకి యూజర్ కి కొంచెం ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మీరు ఏదైనా ఒక గూగుల్లో సెర్చ్ కొడితే మనకి ఇమీడియట్ గా సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి చూడండి, దట్ ఈస్ అన్ ఇంటరాక్టివ్, డైనమిక్ అండ్ ఇంటరాక్టివ్. సో దోస్ కైండ్ ఆఫ్ పేజెస్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఎర్లీ ఆఫ్ 2000. సో ఇక్కడ ఆర్కిటెక్చర్లో ఏమవుతుందంటే దే ఇంక్లూడెడ్, ఇక్కడ చూస్తే మనం వెబ్ 1.2లో, సారీ 1.0లో ఓన్లీ వెబ్ సర్వర్ మాత్రమే ఉంది. బికాస్ ఆఫ్ డైనమిక్ HTML పేజెస్, ద ఆర్కిటెక్చర్ ఆఫ్ వెబ్ 2.0 ఎయిదర్ లైక్ మనం ఎలా చెప్పొచ్చు అంటే ట్రెడిషనల్ వెబ్ యాప్ అని చెప్పొచ్చు, ఆర్ మోనోలిథిక్ అప్లికేషన్ అని కూడా చెప్పొచ్చు. యాప్ సర్వర్లో మనకు బిజినెస్ లాజిక్ కానీ ఈ HTML పేజెస్ క్రియేషన్ కానీ అన్ని కూడా ఇక్కడే జరిగాయండి అట్ ద సర్వర్ సైడ్. అందుకే 100% ఆఫ్ ద అప్లికేషన్ లాజిక్ ఆర్ అప్లికేషన్ స్టేట్ విల్ ఎగ్జిస్ట్ ఇన్ ద సర్వర్ సైడ్ ఉంది. అప్పట్లో అప్లికేషన్ స్టేట్ అంతా కూడా ఇక్కడే ఉండదు. అందుకే అప్పట్లో బ్యాక్ అండ్ డెవలపర్స్ చాలా పాపులర్ అన్నమాట. అంటే చాలా కాంప్లికేటెడ్, చాలా పాపులర్. ఎందుకంటే యూనో వాళ్ళే HTML పేజెస్ తయారు చేయాలి. ఓకే, వాళ్ళే HTML పేజెస్ లో డేటా యాడ్, డైనమిక్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫేస్బుక్ లో యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేశాను అనుకోండి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత డేటాబేస్ లో చెక్ చేసుకుని ఆ యూజర్ ప్రొవైడ్ అయితే, అంటే ఆ యూజర్ కనుక ఆ డేటాబేస్ లో ఎగ్జిస్ట్ అయితే వాడికి సంబంధించిన పోస్ట్లు, కామెంట్స్ అన్ని తీసుకొచ్చి ఒక HTML పేజ్ ఇక్కడ క్రియేట్ చేసి దెన్ వీ ట్రాన్స్ఫర్డ్ ద HTTP రెస్పాన్స్. అది మళ్ళీ ఆ HTML కోడ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి డైనమిక్ పేజ్ కనపడేది అనమాట. ఓకే, సో ఈ విధంగా మోస్ట్ ఆఫ్ ద లాజిక్ ఈస్ అవైలబుల్ ఎట్ ద సర్వర్ సైడ్ ఓన్లీ. అందుకే ఐ కెన్ సే ఇది 100% కాదండి, 90% అని అనుకోవచ్చు. ఎందుకంటే కొంత కోడ్ మనం అంటే UI స్టేట్ గురించి కూడా మాట్లాడుకున్నాం కాబట్టి జావా స్క్రిప్ట్ కొంత ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యేది అనమాట. అందుకే అప్పట్లో బ్యాక్ అండ్ డెవలపర్స్ లైక్ జావా డెవలపర్స్ చాలా పాపులర్ అండి. బ్యాక్ అండ్ జావా కానీ PHP డెవలపర్స్ కానీ. ఎందుకంటే HTML పేజెస్ క్రియేట్ చేయడం ఇక్కడే, దాని లాజిక్ ఇక్కడే, డేటాబేస్ యాక్సెస్ చేయడం ఇక్కడే, మొత్తం అంతా ఇక్కడే అనమాట. బట్ యాజ్ టైమ్ గోస్ ఆన్, ఈ వెబ్ 2.0లో కొన్ని చేంజెస్ కనపడినాయండి. ఆఫ్టర్ అంటే అరౌండ్ 2010లో యూనో HTML వాడు, అంటే 2010 కన్నా ముందే HTML వాడు ఏం చేశాడంటే ఏ అంటే W3C అంటాం కదా, వరల్డ్ వెబ్ కాన్సెప్ట్ అని, వాళ్ళు ఏం చేశారంటే HTML స్టేట్ అనేది ఒకటి కొత్తది ఇంట్రడ్యూస్ చేశారనమాట. మనం ఇక్కడ ఇప్పుడు దాకా అప్లికేషన్ స్టేట్ గురించి మాట్లాడుకున్నాం. వాడు ఏం చేశాడంటే బ్రౌజర్లోనే ఒక స్టేట్ క్రియేషన్ అనేది ఒక క్రియేట్ చేశారనమాట. అంటే మీరు ఇక్కడ మేనేజ్ చేస్తున్నారు కదా లాజిక్, ఆ స్టేట్, అది ఇక్కడ కూడా మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పి కొత్త ఫ్యూచర్ క్రియేట్ చేశాడు, HTML స్టేట్ అని. ఆ HTML స్టేట్ ఎప్పుడైతే వచ్చిందో మనకి రకరకాల ఫ్రేమ్వర్క్స్ వచ్చినాయండి. ఓకే, అంటే ఈ రియాక్ట్ కానీ, యాంగులర్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే HTML స్టేట్ బేస్ చేసుకుని డెవలప్ అయినాయి. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఈ ఈ వెబ్ 2.0లో ఓకే, బికాస్ ఆఫ్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్, అంటే ఈ రియాక్ట్, యాంగులర్ ఏవైతే మనకి ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, UI ఫ్రేమ్వర్క్స్, ఓకే, మోస్ట్ ఆఫ్ ద లాజిక్ అంటే మొత్తం అంతా కూడా ఇక్కడే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట బ్రౌజర్ సైడ్. మీరు చూడండి, ఫ్లైట్ బుకింగ్లో బుక్ అంటే లాగిన్ అయిన తర్వాత సెర్చ్ పేజ్ నుంచి కార్ట్ పేజ్ వెళ్ళేంత వరకు కూడా మొత్తం ఆపరేషన్స్, ఆ స్టేట్ మేనేజ్మెంట్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. అలాగే ట్విట్టర్లో న్యూస్ ఫీడ్ చూస్తే ఆ న్యూస్ యొక్క డేటా ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది మన వెబ్ పేజ్లో.
మళ్ళీ వెళ్ళి రిక్వెస్ట్ తెచ్చుకోదండి, అక్కడే చేసుకోవచ్చు మనం, రైట్? సో అలాంటి కేసెస్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద లాజిక్ ఇస్ హ్యాపెనింగ్ హియర్ ఉంది. ఇక్కడ నేను చూపించాను చూడండి, 70% ఆఫ్ ద అప్లికేషన్ లాజిక్. ఇది ఫర్గెట్ అబౌట్ దిస్ వన్ ఫర్ నౌ. ఓకే, సో రిమైనింగ్ 10% ఆర్ 30% ఏదైతే ఉందో అది బ్యాక్ ఎండ్. ఐమ్ సారీ, ఫర్గెట్ అబౌట్ దిస్ లేయర్ 1. ఓకే, మనం దీని గురించి మాట్లాడదాం. ఎందుకంటే నేను ఇక్కడ వెబ్ 2.0 సింగిల్ పేజ్ విత్ లేయర్డ్ ఆర్కిటెక్చర్ అన్నాను. సింగిల్ పేజ్ వల్ల మనకి ఏంటంటే అప్లికేషన్ స్టేట్ అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ 30% అంటే మోస్ట్ ఆఫ్ ద 70% అప్లికేషన్ లాజిక్ అంతా కూడా మనకి క్లయింట్ బ్రౌజర్లోనే వర్క్ అవుతుంది. రిమైనింగ్ 30% మనం బ్యాక్ ఎండ్కి వెళ్ళి తెచ్చుకోవడం అన్నమాట, రైట్? సో ఈ లేయర్డ్ ఆర్కిటెక్చర్ ఏంటంటే, మనం ఇదివరకు నేను చెప్పాను కదండి, ఈ ఆర్కిటెక్చర్లో యూఐ రెండరింగ్ అండ్ హెచ్టిఎంఎల్ పేజెస్ క్రియేట్ చేయడం, ఓకే, బేస్డ్ ఆన్ ద డేటా, అండ్ అప్లికేషన్ లాజిక్, బిజినెస్ లాజిక్ ఎగ్జిక్యూట్ చేయడం, డేటాబేస్ని ఇంటరాక్ట్ చేయడం, ఇలా రకరకాల థింగ్స్ అన్ని కూడా మనం ఇక్కడే చేసుకుంటున్నాం. ఇది ఒక మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అని చెప్పచ్చు. ఓకే, అంటే మీరు జనరల్గా ఇఫ్ యూ హియర్డ్ అబౌట్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ఎంవిసి, మోడల్ వ్యూ కంట్రోలర్, వినుంటే కానీ, మోడల్ అంటే డేటా అని చెప్పచ్చు, వ్యూ అంటే మన హెచ్టిఎంఎల్ వ్యూ అంటే యూజర్ ఇంటరాక్ట్ అయ్యేదని వ్యూ, కంట్రోలర్ అంటే ఈ రెండింటిని కనెక్ట్ చేస్తుంది. అంటే ఈ డేటాబేస్లో డేటాని హెచ్టిఎంఎల్ పేజెస్ని కనెక్ట్ చేసి మొత్తం ఎంవిసి పేజెస్ క్రియేట్ చేసి మనం బ్యాక్ వేస్తున్నాం. బట్ ఈ సింగిల్ పేజ్ విత్ లేయర్డ్ ఆర్కిటెక్చర్ వల్ల ఏమైంది, అప్లికేషన్ స్టేట్ అంతా ఇక్కడ మూవ్ అయిపోవడంతో యూఐ రెండరింగ్ అంతా కూడా సెపరేట్ సర్వర్ కింద క్రియేట్ చేస్తుంది. అందుకే మనకి ఫ్రంట్ ఎండ్ సర్వర్, బ్యాక్ ఎండ్ సర్వర్ అంటాం. ఇది వరకు ఈ సీన్, ఈ పర్టికులర్ ఇమేజ్ లో దేర్ ఈస్ నో ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ సర్వర్, దేర్ ఈస్ ఓన్లీ వన్ సర్వర్. ఇక్కడికి వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్ సర్వర్, బ్యాక్ ఎండ్ సర్వర్ ఉంది. ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ ఏం చేస్తుందంటే, ఫస్ట్ పేజ్ www.bbc.com అని కొట్టామనుకోండి, డైరెక్ట్ గా దాని bbc.com హోమ్ పేజ్ యొక్క ఫైల్స్ అన్ని కూడా ఆల్రెడీ ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ అప్లికేషన్ డెవలప్ చేసి పెడతాం కదా, అది ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ డిస్ట్ ఫైల్స్ క్రియేట్ అవుతాయి కదా, డిస్ట్రిబ్యూషన్ ఫైల్స్, అవి రెగ్యులర్ స్టాటిక్ ఫైల్స్ కింద ఇందులో మనకి బ్రౌజర్లో మనకి లోడ్ అయ్యి ఆ bbcworld.com అనేది చూపిస్తున్నాను. వన్స్ ఇది చూపించిన తర్వాత అంటే ఇక్కడ ఏమైంది, యూఐ అంతా కూడా సెపరేట్ సర్వర్ మెయింటైన్ చేస్తూ లాజిక్ మనం హ్యాండిల్ చేస్తాం అన్నమాట. ఇక్కడ అంటే bbc.com నుంచి మనం ఇంకా పేజెస్ నావిగేట్ అయ్యి న్యూస్ ఫీడ్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ తెచ్చుకోవాలనుకోండి, అంటే ఆ పేజ్లో మనం అడ్వర్టైజ్మెంట్స్ అయ్యి చూపించాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ కావాల్సిన డేటా అంతా కూడా మనం ఇంకొక సర్వర్ క్రియేట్ చేసుకున్నాం, ఆ సర్వర్ పేరే బ్యాక్ ఎండ్ సర్వర్. ఇక్కడ మనం ఫ్రంట్ ఎండ్ సర్వర్ చూసాం కదా, టు గెట్ స్టాటిక్ హెచ్టిఎంఎల్ పేజెస్. Once the React server created the static HTML pages, we are loading from the front end. బట్ ఆ ఫ్రంట్ ఎండ్ లో మనకి లాగిన్ అయ్యాడా లేదా ఇవన్నీ ఉంటాయి చూడండి, ఆ డేటా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అదంతా కూడా బ్యాక్ ఎండ్ సర్వర్ నుంచి తెచ్చుకోగలం. అది సెపరేట్ సర్వర్ కింద మెయింటైన్ చేస్తున్నాం, దాన్ని బ్యాక్ ఎండ్ సర్వర్ అని. అగైన్ ఈ బ్యాక్ ఎండ్ సర్వర్ కి మనకు వెబ్ సర్వర్, యాప్ సర్వర్, డేటాబేస్ ఉంటుంది. అందుకే నేను ఇక్కడ 30% అప్లికేషన్ లాజిక్ ఇస్ హ్యాండిల్ ఎట్ ద బ్యాక్ ఎండ్ సర్వర్ అండ్ రిమైనింగ్ 70% లాజిక్ ఇస్ హ్యాపెనింగ్ అట్ ద క్లయింట్ బ్రౌజర్. అంటే ఫ్రంట్ ఎండ్ సర్వర్ నుంచి క్లయింట్ బ్రౌజర్ కి పేజెస్ లోడ్ చేయగానే ఆ యూఐ స్టేట్ మ్యానిపులేషన్స్ ఉంటాయి. రియాక్ట్ లో రెడక్స్ అని ఏమైనా మాట్లాడుకుంటాం కదా, స్టేట్ మ్యానిపులేషన్స్ అన్ని కూడా ఇక్కడ జరుగుతాయి. అందుకే నవ్ ఏ డేస్ సర్వర్స్ అన్ని కూడా టైనీ సర్వర్స్ అయిపోతున్నాయండి. ఒక మీడియం స్కేల్ అప్లికేషన్ యొక్క సర్వర్ మనం సింపుల్ గా నోట్ చేస్తూ స్పిన్ చేసి తక్కువ రిసోర్సెస్ తో మనం రన్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద లాజిక్ ఇస్ ఎగ్జిక్యూటింగ్ అట్ ద క్లయింట్ బ్రౌజర్ ఉంది. దట్స్ ద అడ్వాంటేజ్. హోప్ యూ అండర్స్టాండ్. అందుకని ఇక్కడ నేను సింగిల్ పేజ్ విత్ లేయర్డ్ ఆర్కిటెక్చర్. లేయర్డ్ ఆర్కిటెక్చర్ ఎందుకన్నానంటే, లేయర్ 1 లో మనకి ప్రెజెంటేషన్ లాజిక్ ఉంది, లేయర్ 2 లో మనకు బ్యాక్ అండ్ లాజిక్ ఉంది. ఇక్కడ క్లయింట్ ఉన్నాడు. ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ఏ సింగిల్ సర్వర్, వీఆర్ హ్యావింగ్ 2 సెపరేట్ సర్వర్, వన్ ఫర్ ఫ్రంట్ అండ్ సర్వర్, సెకండ్ వన్ బ్యాక్ అండ్ సర్వర్. గాట్ ఇట్? అండ్ దిస్ ఇస్ ద క్లయింట్. బ్యాక్ అండ్ సర్వర్ నుంచి డేటా తెచ్చుకోవాలంటే మనం జనరల్గా ఏపీఎస్ వాడతాం, రెస్ట్ ఏపీఎస్. మీరు అమెజాన్ వెబ్ అప్లికేషన్ చూసినా సరే ఆల్రెడీ ఆ అప్లికేషన్ యొక్క యూఐ అంతా ఆల్రెడీ రెండర్ అయిపోతుంది. ఏదైనా కొత్త
ఐటమ్స్ అవి కావాల్సి వస్తే ఏపీఐస్, అంటే మన ప్రొడక్ట్ లిస్ట్ మారుతూ ఉన్నాం, కేటగిరీ వైజ్ మన ప్రొడక్ట్స్ లిస్ట్ సెర్చ్ చేస్తుంటాం కదా, అట్లాంటివి చేసినప్పుడు రెస్ట్ ఏపీఎస్ బ్యాక్ అండ్ సర్వర్కి వెళ్తుంది, ఫ్రంట్ అండ్ సర్వర్కి వెళ్తుంది. ఓకే, సో మీకు చిన్న ఐ విల్ షో యూ. సో నేను apple.comకి వెళ్ళానండి. ఇది మల్టీపేజ్ అప్లికేషన్ అనమాట. ఓకే, దిస్ ఇస్ ద మల్టీపేజ్ అప్లికేషన్. ఇప్పుడు చూడండి, నేను ఎయిర్పోర్ట్ ఇక్కడ నేను ఆల్రెడీ సిఎస్ఎస్ అని సెలెక్ట్ చేశాను. నెట్వర్క్ రిక్వెస్ట్ ట్యాబ్లో ఉన్నా నేను. ఓకే, మీరు మళ్ళీ చూపిస్తాను. గో టు ఇన్స్పెక్ట్. వన్స్ మీరు ఏదైనా ఒక యాపిల్ పేజ్కి వెళ్ళి గో టు నెట్వర్క్ ట్యాబ్. ఆల్ అంటే ఏ ఫైల్స్ కమ్యూనికేట్ అవుతున్నా మొత్తం చూపిస్తుంది. ఓన్లీ రెస్ట్ ఏపీఎస్ అయితే ఎక్స్హెచ్ఆర్ ఏపీఎస్ అంటాం. సిఎస్ఎస్ అయితే ఇక్కడ, జేఎస్ అయితే ఇక్కడ. నేను సిఎస్ఎస్కి వచ్చాను. ఎయిర్పోర్ట్స్లోకి వెళ్ళి ఎయిర్పోర్ట్ సపోర్ట్ అని పడుతున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, జస్ట్ ఐడెంటిఫై దిస్ వన్, గ్లోబల్ హెడర్ డాట్ సిఎస్ఎస్ అని ఉంది. ఈ ఫైల్ ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది. మళ్ళీ ఎయిర్పోర్ట్స్కి వెళ్ళి షాప్ ఎయిర్పోర్ట్స్ అని కొట్టింది. నౌ యూ కెన్ సీ గ్లోబల్ నావ్ ఉంది, డిఫరెంట్ సిఎస్ఎస్ లోడ్ అయింది ఈ పేజ్. నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, ఎయిర్పోర్ట్ సపోర్ట్కి వెళ్ళాను. మళ్ళీ ఇక్కడ చూస్తే మళ్ళీ ఆల్రెడీ డౌన్లోడ్ అయిన ఫైల్, మళ్ళీ నేను వేరే పేజ్కి వెళ్తే, అంటే వేరే పేజ్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తే మళ్ళీ డౌన్లోడ్ అవ్వాల్సి వస్తున్నాను. సో దీన్ని ఎవ్రీ టైం కొత్త పేజ్ రెండర్ అవడానికి కొత్త ఫైల్స్ లోడ్ చేసుకుంటూ ఉంటాడండి. దీన్ని మల్టీపేజ్ అప్లికేషన్ అంటాం. ఓకే, అంటే ప్రతిదానికి కూడా సెపరేట్ యూఆర్ఎల్ పెట్టుకుని సెపరేట్గా లోడ్ చేసుకుంటూ ఉంటాడు. అదే మీరు గూగుల్ మ్యాప్స్ కానీ, నేను ఇక్కడ ఒక మార్కెటింగ్, ఇది హబ్ స్పాట్ అంటారు, హబ్ స్పాట్ వెబ్సైట్ చూసుకున్నాం అనుకోండి. మీరు ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయి కదా, ఈ ట్యాబ్స్ 2 డిఫరెంట్ పేజెస్ అనుకుందాం. అంటే నేను ఐ వాంట్ టు షో హౌ సింగిల్ పేజ్ అప్లికేషన్ వర్క్స్. సింగిల్ పేజ్ అప్లికేషన్స్లో ఒకే పేజ్ ఉంటుంది. నేను ఒక్కసారి హిట్ కొట్టగానే hubspot.com కొట్టగానే నాకు అంతా కావాల్సిన HTML CSS అంతా లోడ్ అయిపోతుంది, జావాస్క్రిప్ట్ కూడా. బట్ హబ్స్పాట్ అనేది నాట్ కంప్లీట్లీ ఏ సింగిల్ పేజ్ అప్లికేషన్. నాకు రెడీగా ఒక ఎగ్జాంపుల్ దొరకలేదండి, సో దట్స్ వై ఐ టుక్ దిస్ hubspot.com. బట్ ఐ కెన్ షో యూ ద బిహేవియర్. సో ఇక్కడ చూడండి, మనకు ఫర్ బిజినెస్ అండ్ ఎంటర్ప్రైజెస్ అని ఉంది కదా ఈ ట్యాబ్లో. నేను ఈ ట్యాబ్ స్విచ్ అయ్యాను అనుకోండి, నాకు ఎటువంటి సిఎస్ఎస్ జనరేట్ అవ్వట్లేదు, బట్ స్టైలింగ్ అంతా మారిపోయింది ఇక్కడ చూస్తే మీరు, రైట్. అదే ఫర్ బిజినెస్ ఎంటర్ప్రైజ్ చూసారనుకోండి, పెద్ద పెద్ద బాక్సెస్ ఉన్నాయి, అండ్ ఇట్ హ్యాస్ అ డిఫరెంట్ స్టైలింగ్ అండ్ డిఫరెంట్ ఫాంట్స్ ఆల్సో. నాకు ఎక్కడ కూడా ఐ డోంట్ సీ డిఫరెంట్ ఫాంట్స్ లోడ్ అయినట్టు కానీ ఏమీ లేదు. ఇది సింగిల్ పేజ్ అప్లికేషన్, మన పేజ్ చేంజ్ అయినట్టు ఉంటుంది, కానీ ఆల్రెడీ కోడ్ మనకి యాజ్ అ పార్ట్ ఆఫ్ ఫస్ట్ పేజ్ కావాల్సిన సిఎస్ఎస్, ఫాంట్స్, జావా స్క్రిప్ట్ అంతా కూడా లోడ్ అయిపోతుంది. ఒకవేళ ఏదైనా కొన్ని ఎక్స్ట్రా చేంజెస్ ఏమైనా చూపించాలంటే అప్పుడు మనం సెపరేట్ జావా స్క్రిప్ట్ ఫైల్స్ కానీ సిఎస్ఎస్ కానీ డౌన్లోడ్ చేసుకుంటాం. 90% మనం డౌన్లోడ్ చేయాల్సిన పని లేదు. ఓకే, సో దిస్ ఇస్ సింగిల్ పేజ్ అప్లికేషన్. సింగిల్ పేజ్ అప్లికేషన్ వల్ల నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ కూడా తగ్గుతాయండి. మీరు ఇప్పుడు చూస్తే ఐ కెన్ షో యూ. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ 308 రిక్వెస్ట్ ఉన్నాయంట. నేను ఐఎమ్ జస్ట్ స్విచ్చింగ్. నాకు రిక్వెస్ట్ అంటే అన్ని పెడదామండి, అన్ని రిక్వెస్ట్లు పెడితే నాకు ఇక్కడ మారుతుంది. యాక్చువల్గా సిఎస్ఎస్ అయ్యి లోడ్ అవ్వట్లేదు. బట్ apple.comకి వచ్చేసరికి నేను ప్రతి చేంజ్కి కూడా నేను సిఎస్ఎస్, ఓన్లీ సిఎస్ఎస్ నాకు చాలా ఫైల్స్ లోడ్ అవుతున్నాయి. అంటే డౌన్లోడ్ అయిన ఫైల్ మళ్ళీ డౌన్లోడ్ అవుతున్నాను. దానివల్ల నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు కూడా సర్వర్ని హిట్ చేసే రిక్వెస్ట్లు ఎక్కువైపోతాయండి, రైట్. సర్వర్కి బర్డెన్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ అ సింగిల్ పేజ్ అప్లికేషన్ and multi-page application. I hope you understand what is Web 1.0 and Web 2.0 with a dynamic HTML pages and interactive. ఓకే, సో మీకు లేయర్డ్ ఆర్కిటెక్చర్ వల్ల అండ్ అప్లికేషన్ స్టేట్ అనేది కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. అంటే లాజిక్ అనేది మనకి ఇక్కడ స్టేట్ అంటే ఏం లేదండి, మనం క్రియేట్ చేసే జావా స్క్రిప్ట్ వేరియబుల్స్ కూడా ఒక స్టేట్ అనేది చెప్పొచ్చు. ఓకే, కానీ హై లెవెల్లో మాట్లాడుకున్నప్పుడు యూజర్ లాగ్డ్ అయి ఉన్నాడా లేదా, యూజర్ పొజిషన్ ఏంటి, కార్ట్లో ఉన్నాడా లేదా పేమెంట్ జరిగిందా లేదా, ఇవన్నీ కూడా మన అప్లికేషన్ చేయకుండా మాట్లాడుకుంటాం. ఓకే, ఐ వాంట్ ఇంట్రడ్యూస్ మైక్రో సర్వీసెస్ కూడా ఇక్కడ. అంటే ఈ వెబ్ 2.0లోనే సింగిల్ పేజ్ విత్ లేయర్డ్ ఆర్కిటెక్చర్
అంటే సేమ్ యాజ్ బిఫోర్, బట్ బ్యాక్ అండ్ సర్వర్ అనేది మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అన్నమాట. సో ఫ్రంట్ అండ్ సర్వర్ ద్వారా ఫ్రంట్ అండ్ పేజెస్ అంటే HTML పేజెస్ అన్ని రెండర్ చేసుకుంటుందండి క్లయింట్ బ్రౌజర్ లో. మనం ఏదైనా బ్యాక్ ఎండ్ నుంచి ఒక సర్వీస్ ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మైక్రో సర్వీస్ ఏంటంటే పెద్ద పెద్ద కాంప్లెక్స్ అప్లికేషన్స్ కి మోస్ట్ ఆఫ్ ద బ్యాక్ ఎండ్ సర్వీస్ ని స్ప్లిట్ చేసేస్తారు. స్ప్లిట్ చేసేసి వాటిని మైక్రో సర్వీస్ కింద హ్యాండిల్ చేస్తాం. అంటే ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ లో ఒక ప్రిన్సిపల్, ఒకే ఒక ప్రిన్సిపల్ అప్లై అవుతుందండి ఆల్వేస్, దట్ ఈస్ డివైడ్ అండ్ కాంకర్. మీరు ఎంత బాగా ఒక ప్రాబ్లమ్ ని స్మాల్ పీసెస్ కింద డివైడ్ చేసి హ్యాండిల్ చేస్తారో అంత బాగా అప్లికేషన్ వర్క్ అవుతుంది. డివైడ్ అండ్ కాంకర్. ఓకే. సో ఇక్కడ ఇదివరకు ఉన్న బ్యాక్ అండ్ సర్వర్ నే మనం ఇలా మల్టిపుల్ పీసెస్ కింద డివైడ్ చేస్తాం. దోస్ ఆర్ కాల్డ్ మైక్రో సర్వీసెస్. ఇక్కడ చూడండి యూజర్ సర్వీస్ అంటే లాగిన్ అయ్యి ఉన్నాడా లేదా, ఆథెంటికేట్ అయ్యి ఉన్నాడా, అంతా కూడా ఈ యూజర్ సర్వీస్ చూసుకుంటారు. అది క్లయింట్ బ్రౌజర్ నుంచి API కాల్ చేసి ఆ యూజర్ లాగిన్ అయ్యి ఉన్నాడా లేదా తెలుసుకుంటారు. అలాగే మనం క్లయింట్ బ్రౌజర్ లో అంటే ఆ పర్టికులర్ యూజర్ కి ఏ ప్రొడక్ట్స్ చూపించాలి అనేది కూడా ప్రొడక్ట్ సర్వీస్ ద్వారా మనం చూపించవచ్చు. అలాగే ఆ యూజర్ కనుక ఆర్డర్ ఏదైనా ప్లేస్ చేస్తే ఆర్డర్ సర్వీస్ ప్లేస్ చేయొచ్చు. ప్రతిదానికి ఒక సెపరేట్ సర్వర్ మెయింటైన్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ ఆన్ హై లెవెల్. ఓకే అండర్స్టాండ్. ఇంకా వెబ్ 3.0 వచ్చింది అనుకోండి, ఈ బ్లాక్ చైన్ కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి కదా. సో దట్ ఈస్ బై యాడింగ్ దోస్ థింగ్స్ వీఆర్ రిఫరింగ్ ఇట్ యాజ్ వెబ్ 3.0, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దాట్. ఓకే. ఇక్కడ నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అసలు అప్లికేషన్ స్టేట్ అంటే ఏంటి, అది ఎలాగ డిస్ట్రిబ్యూట్ అవుతుంది క్లయింట్ కి సర్వర్ అనేది. ఓకే. సో దట్స్ వై ఐ ఇంట్రడ్యూస్ దీస్ ఆర్కిటెక్చర్స్ హియర్. హోప్ ఇట్స్ క్లియర్. ఓకే. సో నేను చెప్పాను కదండి, అప్లికేషన్ స్టేట్ రిఫర్ టు కరెంట్ కండిషన్ ఆఫ్ డేటా ఆఫ్ యువర్ అప్లికేషన్. ఓకే. సో దీంట్లో మనకి ఈ యూజర్ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే UI స్టేట్ మనం రెండర్ చేసే అంటే బటన్ రెండర్ అయిందా లేదా, ఇవన్నీ కూడా మనకి అప్లికేషన్ స్టేట్ లాగా వస్తాయి అనమాట. ఆ బటన్ క్లిక్ చేస్తే పాపప్ వచ్చిందా లేదా, యూజర్ లాగౌట్ అవ్వగలుగుతున్నాడా లేదా, ఇవన్నీ కూడా కమ్స్ అనేది UI స్టేట్. అదే రిజిస్ట్రేషన్ ఫామ్ లో ఈమెయిల్ అడ్రస్ కరెక్ట్ గా లేకపోతే మనం రెడ్ కలర్ లో చూపించడం, వి రిఫర్ ఇట్ ఎస్ ఎ అప్లికేషన్ స్టేట్. కామన్ మనం కాంపోనెంట్స్ చూస్తే లైక్ యూజర్ అథెంటికేషన్, UI స్టేట్స్ చూడండి. యూజర్ అథెంటికేషన్ లో ఈజ్ లాగ్డ్ ఇన్, టోకెన్ వచ్చిందా లేదా, ఇవన్నీ ఇవన్నీ కూడా మన వెబ్ అప్లికేషన్ లో పార్ట్ అనమాట. అలాగే UI స్టేట్ లోకి వస్తే ఆ ట్యాబ్ సెలెక్ట్ చేశాడా లేదా, ఆ పాపప్ వచ్చిందా లేదా. కరెక్ట్. అండ్ ఫామ్ ఇన్పుట్స్ కానీ, డేటా ఫెచ్ అంటే రెస్ట్ API ద్వారా మనం బ్యాక్ ఎండ్ నుంచి డేటా తెచ్చుకోవడం, లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్, ఓకే, లిస్ట్ ఆఫ్ ఆర్డర్స్, ఆల్ దీస్ థింగ్స్ కమ్స్ అండర్ ద అప్లికేషన్ స్టేట్. ఇక్కడ ఇంకొక పాయింట్ పెట్టానంటే అప్లికేషన్ స్టేట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ సెవరల్ వేస్ ఇన్ ద బ్రౌజర్. ఇన్ మెమరీ అంటాం, జావా స్క్రిప్ట్ వేరియబుల్స్, రియాక్ట్ స్టేట్, ఇవన్నీ కూడా మనం ఇన్ మెమరీ స్టేట్ అని కూడా చెప్పొచ్చు. ఓకే. అండ్ ఆల్సో మనకి సెషన్ స్టోరేజ్, లోకల్ స్టోరేజ్ ఉంటాయి. ఏదైనా డేటా స్టోర్ చేసుకోవాలనుకుంటే. సో ఇఫ్ యూ వాంట్ టు పెర్సిస్ట్ డేటా ఈవెన్ యూజర్ రిఫ్రెష్ ద పేజెస్. నేను ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ నేను కార్ట్ లో యాడ్ చేశాను ఫ్రంట్ ఎండ్ లో. నేను పేజ్ రిఫ్రెష్ చేస్తే కార్ట్ లో ఉన్న డేటా పోయింది అనుకోండి, యూస్లెస్ కదా, మళ్ళీ అగైన్ యూజర్ మొత్తం అన్ని నావిగేట్ అయ్యి యాడ్ చేసుకోవాలి. ఆ స్టేట్ ని మనం పెర్సిస్ట్ చేయాలి అనుకుంటే కనుక లోకల్ స్టోరేజ్ ఆర్ సెషన్ స్టోరేజ్ వాడుకుంటాం మనం. లైక్ వైజ్ కుకీస్, URL క్వెరీ పారామ్స్, ఇవన్నీ కూడా అప్లికేషన్ స్టేట్ గురించి మాట్లాడతాం. రైట్. అలాగే మనం రెస్ట్ ఏపీఐలో మన రెస్ట్ ఏపీఐ ద్వారా నేను చెప్పాను కదండి, మెయిన్ ఇంటెన్షన్ ఇక్కడ ఏంటంటే మనం API గేట్వే గురించి మాట్లాడుకుంటున్నాం. API గేట్వే గురించి మాట్లాడినప్పుడు ఆ API ఎందుకు వాడుతున్నాం అంటే సర్వర్ బ్యాక్ ఎండ్ నుంచి, ఇక్కడ మళ్ళీ బ్యాక్ వెళ్దాం, ఈ బ్యాక్ ఎండ్ సర్వర్ నుంచి కొంత స్టేట్ ఫ్రంట్ ఎండ్ కి మూవ్ చేయాలి. అంటే మనం ఇదంతా కూడా వెబ్ అప్లికేషన్ అనుకుంటే దీనికంటూ ఒక సెపరేట్ లాజిక్ ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ లాజిక్. ఆ ఇంప్లిమెంటేషన్ లాజిక్ మనం ఒక స్టేట్ మీద డిఫైన్ అవుతుంది. రైట్. ఆ స్టేట్ 70% ఇక్కడ హ్యాండిల్ చేస్తున్నాం అని చెప్పాను నేను, 30% ఇక్కడ హ్యాండిల్ చేస్తున్నాం. ఇది మళ్ళీ ప్రతి డొమైన్ కి వేరే అవుతుంది. ఇప్పుడు న్యూస్ ఛానల్ కి అయితే డిఫరెంట్ గా ఉంటుందండి, న్యూస్ ఛానల్ అప్లికేషన్స్ లైక్ BBC.com. అలాగే ఒక కాల్ సెంటర్ అప్లికేషన్ అయితే డిఫరెంట్ గా ఉంటుంది స్టేట్. అంటే మొత్తం 70% ఇక్కడే హ్యాండిల్ చేస్తున్నాం కాదు, ఇట్ కెన్ వ్యారీ అన్నట్టు. కామర్స్ కి అయితే డిఫరెంట్ గా ఉంటుంది. రైట్. సో ఇక్కడ నుంచి సర్వర్ నుంచి
ఇక్కడికి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి స్టేట్. అందుకోసం అందుకోసం అనేది ఏపీఐస్ అనేది క్రియేట్ చేసుకుంటాం, రెస్ట్ ఏపీఐస్, రిప్రజెంటేషన్ స్టేట్ ట్రాన్స్ఫర్. సో ఫ్రంట్ ఎండ్ బ్రౌజర్కి బ్యాక్ ఎండ్ నుంచి వయా స్టేట్ రెస్ట్ ఏపీఐ ద్వారా మనం డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫామ్ సబ్మిట్ చేసాం అనుకోండి, రిజిస్ట్రేషన్ యాప్ మనకి ఏమొస్తుంది, స్టేట్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. అంటే బ్యాక్ ఎండ్లో డేటా అప్డేట్ అయిపోతుంది, రికార్డ్ క్రియేట్ చేసి మనకి మెసేజ్ వస్తుంది, సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అని వస్తుంది. యూజర్ లాగిన్ అయినది, సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్. అదే అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ లో మనం లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ చేస్తున్నాం అంటే గెట్ ప్రొడక్ట్స్, ఆ స్టేట్ ని, ఆ ప్రొడక్ట్ యొక్క స్టేట్ ని, ఏవైతే కరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం ఫ్రంట్ ఎండ్ లో లోడ్ చేస్తాం. దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ద స్టేట్ ఆఫ్ అన్ అప్లికేషన్. హోప్ యూ అండర్స్టాండ్, రైట్? సో దట్స్ అబౌట్ ద అప్లికేషన్ స్టేట్. సో దట్స్ అబౌట్ ఇట్. నెక్స్ట్ అప్లికేషన్ లో మనం వాట్ ఈస్ అన్ ఏపీఐ గురించి, ఏపీఐ అంటే ఏంటి, అంటే ఏపీఐకి కొంచెం ఎనాలజీ ఒకటి చూసి, సో హౌ టు క్రియేట్ ఏపీఐ అనేది చూద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.